జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సాగించిన అరాచకాలు, అన్యాయాలు, అవినీతి అంతా ఇంత కాదు. ఆ పాపాలన్నీ కూడా శాపాలై నేడు వెంటాడుతూ ఉన్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు కాకాని చిరకాల రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏమంటారు సార్, 5 ఏళ్లు పడ్డ బాధలు ప్రజలందరూ కూడా? ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అన్ని పాపాలు, దుర్మార్గాలు బహుశా స్టేట్ మొత్తం మీద ఇంకో దగ్గర జరిగి ఉండవేమో అని చెప్పేసి ఎంత వందల మందిని జైలుకి పంపించాడు, ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసినాడు, పైప్ లైన్లు పగలగొట్టించాడు, తోటలు ఎండబెట్టించాడు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించాడు, నా మీద 18 కేసులు పెట్టించాడు, విపరీతంగా దోపిడీ చేశాడు. ఒక ల్యాండ్ స్కామ్, ఒక గ్రావెల్, ఒక క్వాడ్జ్, ఇవన్నీ బరి తెగించి చేశారు. ఈరోజు అనుభవిస్తున్నారు సార్. ఆయన మీద ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఇటీవల మనం చూసాం, ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు మీద కూడా వారికి తెలియకుండా అనుమతులు పొందినటువంటి ఫోర్జరీ సంతకాలతోటి ఆ కేసు, ఇలాంటివన్నీ కూడా ఆయన వెంటాడబోతున్నట్లుంది. 100% అక్కడ గ్రావెల్ భారీ దోపిడీ జరుగుతుంటే మేము లోకాయుక్త కంప్లైంట్ చేసాం. లోకాయుక్త ఇంటర్న్ కేసు పెట్టమంటే కేసు ఎవరి మీద పెట్టారు అని అంటే, ఎవరి మీద మైనింగ్ ఆ గ్రావెల్ లీజ్ తీసుకున్నారంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీ, ఆయన కోటీశ్వరుడు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయనకు తెలియకుండా ఆయన పేరుతో పెట్టున్నారు. ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. అది తెలిసి శ్రీనివాసరెడ్డి కన్నెర చేస్తే ఆ తర్వాత ఏదో కేసు తీసేస్తున్నాం అన్న. ఇటువంటి అన్ని గ్రావెల్ అక్కడ ఇరిగేషన్ రైతుల కోసం ₹1 జీవో ఉంటే క్యూబిక్ మీటరు, ఒక 6-7 లక్షల క్యూబిక్ మీటర్స్, ఒక కనుపూరు చెరువు, ఒక ఏదుగాలి, ఒక సర్వేపల్లి, ఒక రామదాస్ గండ్రిగ, ఇవి మొత్తం అన్ని గ్రామాల్లో 30 అడుగులు 40 అడుగులు వితౌట్ పర్మిట్. సార్, ఇప్పుడు దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జిని ఇతర దేశాలకు తరలించారు. 250 కోట్లకు పైగా విలువ చేసేది. మీరు దీనిపైన చాలా కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ కాకాని అరెస్ట్ అవ్వటం ఇదంతా? అంటే 100%. 1 ఆయన మంత్రి, 2 ఆయన మండలం పొదలకూరు, 3 ఆయన ఊరి పక్కన. అక్కడ నేను వెళ్ళేటప్పటికి ఒక 14 హిటాచీలు, ఒక 30 డంపర్లు, ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్, ఒక గోడౌన్లో బ్లాస్టింగ్ అంటే ఎక్స్ప్లోజివ్స్, ఇవన్నీ ఉంటే నేను ఆ GPS లొకేషన్ మ్యాప్లు పెట్టి తీసి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎస్పీ, చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీలు, కలెక్టర్ దాకా పెట్టా. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇంత సాక్ష్యాలు చూపించిన కేసులు బహుశా అన్నీ ఉండవు. మీకు పోలీసులు ఇంకా విచారణ అవసరంలే, మేము పెట్టినవి ఉన్నాయి, వాళ్ళ అఫిషియల్ మెయిల్స్లో ఉన్నాయి. ఆఖరణ January 1 నేను December 16 సత్యాగ్రహం మొదలుపెట్టి December 19 నన్ను అరెస్ట్ చేసినారు. హిజ్రాలను పంపించారు, రౌడీలను పంపించారు, 4 బస్సులు, ఇవన్నీ చూసాం. అల్టిమేట్గా December 21 నేను ప్రైమ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ పెట్టిన తర్వాత January 1 స్టేట్ గవర్నమెంట్కి నేను ఇచ్చిన దాని మీద రిప్లై ఇవ్వమని, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడిగితే అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ ఆగింది. 16 ఎకరాలు మాది గ్రామనాథం అయితే ఫారెస్ట్ అని చెప్పి నువ్వు చెప్తే జేసీబీలు పెట్టి సముద్రంలోకి రొయ్యలు వదిలేస్తే ఎందుకు కేసు పెట్టారు? సంపంగి తోట కనుపూర్ కెనాల్ నుంచి పైప్ లైన్ ఎందుకు పగలగొట్టించి 6 ఏళ్ళు బీడి పెట్టించావు? ఇవన్నీ నీ తోటి నాయకులు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అడుగుతున్నారు, వైసీపీ నాయకులు, మావాడు అమాయకుడు అని. వీటన్నిటికీ సమాధానం చెప్పండి. 18 కేసెస్ నా మీద పెడతారా? ఆనవాళ్ళు పెట్టలేదు, నేదురుమల్లి పెట్టలేదు, రాజశేఖర రెడ్డి పెట్టలేదు. నెవర్ బిఫోర్, ఫస్ట్ టైం. మొదట ఆయన నెల్లూరు రోజులు పోను అన్నారు. ఆ తర్వాత దాదాపు 2 నెలలకు పైగా తప్పించు తిరిగారు పోలీసుల నుంచి. ఎలా చూస్తారు దీన్ని? అదరను బెదరను అన్నాడు, పోలీసు వస్తే పారిపోయినాడు. 55 డేస్ కేరళలో ఉన్నప్పుడు, కేరళది నేను చెప్పటంలా, ఈరోజు సాక్షి పత్రికలో బ్యానర్ ఐటమ్ ఏంటంటే కేరళలో పట్టుకున్నారు పోలీసులు. ఇది సిగ్గులే మీకు వైసీపీ వాళ్ళకే? ఒక మంత్రిగా పనిచేసి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఒక కేసులో నోటీసులు వస్తే అడ్రస్ లేకుండా పోయితే ఇంకా నీకేముంది? నీకు వాల్యూ ఏముంది? 2 months పోయి పారిపోతావా? పోయి కేరళలో మసాజ్ సెంటర్లో కూర్చొని ఉంటావా? అప్పుడు నిన్ను వచ్చి పోలీసులు పట్టుకోవాలనా? ఇవన్నీ వాళ్ళ పేపర్లో వచ్చినాయి చెప్తున్నాను నేను. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.